సో ఇప్పుడైతే మనం రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్దాం. నియర్ ఎక్కడైతే జెప్టో డెలివరీ పార్ట్నర్ ఉన్నారో వీళ్ళతో మాట్లాడదాం. అన్న మీరు జెప్టో డెలివరీ చేస్తున్నారా? అవునండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారన్నా? దగ్గర 1.5 year అవుతుంది. 1.5 year అవుతుందా? ఎంత వస్తుంది ఎర్నింగ్స్ మీకు? మాకు టార్గెట్ అనేది ఉంటుంది. టార్గెట్ని బట్టి 14,000 నుంచి 15,000 16,000 వరకు వీక్లీ అయితే వస్తుంది మనకి. ఓకే, ఎన్ని అవర్స్ లాగిన్లో ఉండాలి? మనకు దగ్గర అయితే 8 hours లాగిన్లో ఉండాలి. మనకు టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇంకో ఎక్స్ట్రా 10 hours 11-12 hours ఉండాల్సి వస్తుంది. ఈ 10-12 hours వర్క్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఒక 14,000-15,000 శాలరీ వీక్లీ శాలరీ వస్తుంది. ఓకే, జెప్టో బాగానే ఉందా? ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నది. ఎర్నింగ్ ని బట్టి బాగానే ఉన్నది. ఈ జెప్టో స్టోర్ లో టాప్ ఎర్నింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఒక డెలివరీ పార్ట్నర్ హై ఎర్నింగ్స్ 38,620 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే చేసింది భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్లీ కొంతమంది అయితే అన్న జెప్టోలో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, మేము పార్ట్ టైంలో జెప్టో చేయాలనుకుంటున్నాము, జెప్టోలో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, జెప్టోలో 1-2 days చేస్తే మంచి ఎర్నింగ్స్ వస్తాయా రావా, జెప్టోకి బైక్ ట్యాక్సీకి ఒక డిఫరెన్స్ చెప్పండి అన్న అని చెప్పి అన్నారు. అట్ ద సేమ్ టైం జెప్టోలో 1 day మొత్తం ఎర్నింగ్ చేసి లైవ్ రిజల్ట్ చూపించండి అని చెప్పి చాలామంది అయితే అడిగారు. సో అందుకోసమనే నేను మళ్ళీ ఇవాళ డే మొత్తం కూడా జెప్టోలో వర్క్ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం జెప్టోలో పార్ట్ టైం చేస్తే ఎంత వస్తాయి, ఫుల్ టైం చేస్తే ఎంత వస్తాయి, ఈ జెప్టోలో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది, అలాగే ఎవ్రీ వీక్ ఇన్సెంటివ్స్ ఎంత వస్తాయి అనేది కూడా మొత్తం క్లియర్గా మీకు జెప్టో ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇకపోతే ఈ వీడియో ప్రమోషనల్ వీడియో కానే కాదు భయ్యా, మీరు ప్రమోషనల్ వీడియో అని అనుకోకండి. ఇది జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే. ఈ జెప్టోలో వర్క్ ఎలా ఉంటుంది, డే టు డే లైఫ్లో జెప్టో డెలివరీ పార్ట్నర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎర్నింగ్స్ రావాలంటే ఎన్ని అవర్స్ పని చేస్తున్నారు, దీన్ని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వర్క్ చేసుకోండి, లేదనుకుంటే ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోగా కన్సిడర్ చేసి ఒక లైక్ చేసి వీడియో ఎండ్ చేసేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాము. నేను సెలెక్ట్ చేసుకున్న జెప్టో స్టోర్కి అయితే డైరెక్ట్ అయితే వచ్చేసాను. వన్స్ స్టోర్కి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. ఇంతకుముందు జెప్టోలో పార్ట్ టైం లేదా ఫుల్ టైం అనే టైమింగ్స్ అయితే ఉండేవి. ఇప్పుడైతే వాటిని అప్డేట్ చేసి స్లాట్స్ రూపంలో మార్చారు. మనం వర్క్ చేయాలంటే బిఫోర్ 1 hour స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ముందుగా మీరైతే యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్లాట్స్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఇవాళ ఎన్ని స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయో అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేయాలనుకుంటున్నారో అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. ఒక్క స్లాట్ వచ్చేసరికి 2 hours అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వర్క్ ప్రెజర్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు వచ్చి లాగిన్ చేసి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కంప్లీట్గా లాగిన్కి అయితే వెళ్ళాను. దాదాపుగా 2 నెలల నుంచి నేను జెప్టోలో వర్క్ చేయట్లేదు. అందుకని నాకు రీజాయినింగ్ బోనస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇన్సెంటివ్ స్లాబ్స్ ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తున్నాను చూడండి. 1 weekలో మనం 100 orders కంప్లీట్ చేస్తే 3,300 రూపీస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ చాలా స్లాబ్స్ అయితే ఉన్నాయి చూడండి. 255 orders కంప్లీట్ చేస్తే 14,000, 330 orders కంప్లీట్ చేస్తే 21,000, అలాగే 420 orders కంప్లీట్ చేస్తే అప్రాక్సిమేట్లీ మనకి 25 నుంచి 30,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకునే స్కోప్ అయితే ఇక్కడ ఉంది. బట్ అంత చేయాలంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. సో ఫస్ట్ ఆర్డర్ అయితే నాకు వచ్చేసింది. ఇక్కడ ఆర్డర్ ఈజ్ గెటింగ్ ప్యాకింగ్ అని కనిపిస్తుంది. అంటే మన ఆర్డర్ ప్యాకింగ్ అయిన తర్వాత వాళ్ళైతే బిన్స్లో పెడతారు. వన్స్ బిన్స్లో పెట్టిన తర్వాత మనకి మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ 1 అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ గ్రీన్ 1లోకి వెళ్ళి మన మెటీరియల్స్ని మనమైతే పిక్ చేసుకోవాలి. సో సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటా. లోపలికి వెళ్ళి మెటీరియల్ అయితే పిక్ చేసుకుందాం. లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటి ర్యాక్స్ ఏ ఉంటాయి భయ్య. ఈ ర్యాక్స్నే వీళ్ళ బిన్స్ అంటారు. ఈ బిన్స్లో మన మెటీరియల్స్ అయితే పెడతారు. అక్కడ QR కోడ్స్ ఉంటాయి, వాటిని స్కాన్ చేసి మన గ్రాసరీస్ని అయితే మనం పిక్ చేసుకోవాలి. సో సక్సెస్ఫుల్గా మెటీరియల్స్ని అయితే పిక్ చేసుకున్నాం. ఇందు లోపల మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి. 2 మెటీరియల్స్ ఉన్నాయి, వాటిని చెక్ చేసుకున్న ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్కి ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది చూద్దాము. మోస్ట్లీ 450 meters మాత్రమే ఉంది భయ్య. సో ఈ జెప్టో గ్రాసరీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి నియర్ బై 4 kilometer రేడియస్లో మాత్రమే గ్రాసరీస్ అయితే మనం డెలివరీ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ మనం 450 meters వెళ్ళి
మన దగ్గర ఉండే గ్రాసరీస్ ని డెలివరీ చేసేద్దాం. ఈ జెప్టో వాళ్ళు పర్ ఆర్డర్ కి ఎంత ఎర్నింగ్స్ ఇస్తారు అంటే 15 రూపీస్ నుంచి 25 రూపీస్ వరకు పర్ ఆర్డర్ కి ఇస్తారు. అట్ ద సేమ్ టైం మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము అనేది కూడా కౌంటింగ్ చేస్తారు. సైకిల్ ఐడి, బైక్ ఐడి, ఈవీ అండ్ మీ ఒక 3 టైప్ ఆఫ్ ఐడీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఐడికి ఒక్కొక్కలా పేమెంట్స్ అయితే ఇస్తారు. ఫైనల్గా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఐ హ్యావ్ టు అరైవ్డ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ఇస్తే కస్టమర్కి మనం వచ్చేసాము అని నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఈ ఎస్బిఎన్ ఉమెన్స్ హాస్టల్లో అయితే నేను నా గ్రాసరీస్ని అయితే డెలివరీ చేయాలి. ఇది ఒక ఉమెన్స్ హాస్టల్, అందుకోసమనే కెమెరాకి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఫైనల్లీ నా దగ్గర ఉండే గ్రాసరీస్ని అయితే డెలివరీ అయితే చేసేసాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేసి మీకు చూపిస్తాను. సమ్ టైమ్స్ ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. అలాంటప్పుడు మనం కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఆన్లైన్ పేమెంట్ కాబట్టి డైరెక్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేయడానికి నాకు 14 మినిట్స్ అయితే పట్టింది. ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తూ వ్లాగ్ చేస్తూ ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నాను కాబట్టి కాస్త లేట్ అవుతుంది. మీరు ఇండివిజువల్గా డైరెక్ట్ వస్తే పర్ అవర్కి 3 to 4 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. చిన్న చిన్న ఆర్డర్స్ అయితే. మీలో ఎవరైనా సరే ఈ జెప్టోలో జాయిన్ అవ్వాలి అనుకుని ఎంతో కొంత మనీ ఎర్న్ చేయాలి అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేశాను. ఇంట్లోనే కూర్చొని ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది. మన లింక్స్ నుండి ఎవరైతే ఈ జెప్టోలో జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ 10,000 రూపీస్ వస్తుంది. మీకు జాయినింగ్ అయ్యేటప్పుడే కనిపిస్తుంది ఏ స్టోర్లో ఎంత జాయినింగ్ బోనస్ ఉంది అనేది. వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు స్లాబ్స్తో సహా క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. ముందెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఇంట్లోనే కూర్చొని జెప్టోలో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఒకవేళ లాంగ్ ఆర్డర్స్ అంటే 2 లేదా 3 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేయొచ్చు. రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసారా భయ్య, చాలా మంది డెలివరీ పార్ట్నర్స్ అయితే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నార్మల్ డేస్లో ఆర్డర్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి. సాటర్డే, సండే ఏవైతే వీకెండ్స్లో ఎక్కువ ఆర్డర్లు అయితే వస్తాయి. ఆ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది. సెకండ్ ఆర్డర్ అయితే పడలేదు, వెయిట్ చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని చూపిస్తుంది. జెప్టోలో మెయిన్ ఫెసిలిటీ ఇదే భయ్య. ఇవి చాలా బెనిఫిట్స్ చెప్పుకోవచ్చు. మన ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం డెలివరీ చేసి అలసిపోతే ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన ఫుడ్, మనం ఏమైనా ఫుడ్ క్యారీ చేసుకుంటే ఇక్కడే స్టోర్లో మనం ఫుడ్ కూడా తినేయచ్చు. సెకండ్ ఆర్డర్ అయితే పడింది. వన్స్ ఆర్డర్ పడిన తర్వాత మనకి ఇక్కడ బిన్స్ అనేవి అలొకేట్ అవుతాయి. మన మెటీరియల్స్ ఏ బిన్లో ఉంది, ఏ ర్యాక్లో ఉందో మనకి ఇక్కడైతే ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం. ఇప్పుడు మనకి ఆర్డర్లో ఎన్ని ఐటమ్స్ పడ్డాయి అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు టోటల్గా ఈ ఆర్డర్లో 8 ఐటమ్స్ అయితే పడినాయి. ఆర్డర్ అనేది గెటింగ్ ప్యాక్డ్ అని కనిపిస్తుంది. అంటే ఆర్డర్ ఇంకా ప్యాక్ అవ్వలేదు. ప్యాక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఈ 8 ఆర్డర్స్ కూడా మనం చూసుకోవాలి. సో ఇవి వచ్చాయా లేదా, ఉన్నాయా లేవని. సో ఫైనల్లీ వైట్ 4లో మన ఐటమ్స్ అయితే పెట్టేశారు. లోపలికి వెళ్ళి మెటీరియల్స్ పిక్ చేసుకుని డైరెక్ట్ అయితే వచ్చేస్తాను. ప్రతిసారి స్టోర్ లోపల వీడియో తీయడం కరెక్ట్ కాదు కదా, అందుకోసమే చూపించట్లేదు. ఫైనల్లీ మెటీరియల్స్ అయితే పిక్ చేసుకున్నా. కరెక్ట్గా ఉన్నాయా లేదనేది క్రాస్ చెక్ చేసుకున్నా. వన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి. ట్రిప్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి మన డ్రాప్ లొకేషన్కి ఎన్ని కిలోమీటర్లు అనేది షో అవుతుంది. ఇక్కడ నుంచి 3.8 కిలోమీటర్లు అయితే షో అవుతుంది. చెప్పాను కదా, ఈ జెప్టోలో మ్యాక్స్ టు మ్యాక్స్ 4 కిలోమీటర్ రేడియస్లో మాత్రమే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే జెప్టో వాళ్ళ మెయిన్ థీమ్ 10 మినిట్స్లో గ్రాసరీస్ని డెలివరీ చేయాలి అనేది. కొంతమంది అయితే అడుగుతున్నారు, అన్న 10 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే ఏమవుతుంది? ఏమీ అవ్వదు భయ్య, టెన్షన్ ఏం తీసుకోకండి. జస్ట్ 10 మినిట్స్లో డెలివరీ చెయ్యాలి అని చెప్తారు అంతే. బట్ మనకి ట్రాఫిక్ అవన్నీ సపోర్ట్ చేయాలి కదా, అవేవి సపోర్ట్ చేయకపోతే 10 మినిట్స్లో మనం గ్రాసరీస్ని డెలివరీ చేయలేం. సో అదంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఓకేనా? ఇకపోతే అన్న, నేను జెప్టోలో కొత్తగా జాయిన్ అయ్యాను. పర్ డేకి నేను ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయగలను, ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి అడుగుతున్నారు. మీరు కొత్తగా జెప్టోలో జాయిన్ అయితే ఫస్ట్ 5 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 175 రూపీస్, తర్వాత 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 400, 20 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 960, టోటల్గా 1 డేలో 40 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 2100 రూపీస్ మీకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇది కొత్తగా జాయిన్ అయిన వారికి మాత్రమే ఈ ఆఫర్. అలాగే ఆఫర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటిదాకా క్లోజ్ అయిపోతుందో కూడా ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే 31st నుంచి 5th వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంది భయ్య. సో ఫైనల్లీ నేను కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. నా దగ్గర ఉండే ఈ గ్రాసరీస్ని డెలివరీ చేద్దాం. కస్టమర్కి కాల్ చేస్తే 2nd ఫ్లోర్లో ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళైతే చెప్పారు.
మీ దగ్గర ఉండే గ్రాసరీస్ని డెలివరీ చేసే ముందు ఆ గ్రాసరీస్ని ఒక ఫోటో అయితే తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా, ఆన్లైన్ పేమెంట్లో ఉందా, ఏ మోడ్లో ఉందా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే గ్రాసరీస్ని అయితే డెలివరీ చేయండి. సక్సెస్ఫుల్గా సెకండ్ ఆర్డర్ కూడా మనం డెలివరీ చేసేసాం. కిందకి వెళ్ళిన తర్వాత ట్రిప్ క్లోజ్ చేసి మీకు చూపిస్తాను. ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేదు భయ్య, నేను కష్టపడి నడుచుకొని పైకి వెళ్ళాను. సో మన హైదరాబాద్లో కూడా కొన్ని బిల్డింగ్స్కి అయితే లిఫ్ట్లు లేవు. ఇక్కడ డెలివరీ అంత ఈజీగా ఏం లేదు భయ్య, కొంచెం కష్టంగానే ఉంది. సో ఫైనల్లీ ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఈ ట్రిప్ క్లోజ్ చేయడానికి 29 మినిట్స్ అయితే పట్టింది. కస్టమర్ బిహేవియర్ బట్టి మనమైతే కస్టమర్‌కి రేటింగ్ అయితే ఇవ్వచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను భయ్య. ఇక్కడ రీజాయినింగ్ బోనస్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పటి వరకు 2 ఆర్డర్స్‌కి ₹51 ఎర్నింగ్స్ అయితే చేశాను. అలాగే మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 5,000 నుంచి ₹15,000 వరకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఆ జాయినింగ్ బోనస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. దీనికి కొన్ని స్లాబ్స్ అయితే ఉంటాయి. 7 డేస్‌లో 40 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ ₹500 మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు. తర్వాత 14 డేస్, 21 డేస్, 28 డేస్, 35 డేస్ ఇలా మనకంటూ ఒక 5 స్లాబ్స్ అయితే ఉంటాయి. ఈ 5 స్లాబ్స్‌లో మనం గాని యాక్టివ్ అయితే మనకైతే కంప్లీట్‌గా ఈ 5,000 నుంచి ₹10,000 వరకు జాయినింగ్ బోనస్ అయితే మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు భయ్య. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా రీజాయినింగ్ బోనస్ భయ్య. సో ఎవరైతే జెప్టోలో జాయిన్ అయ్యి వర్క్ చేయకుండా ఒక 3, 4 మంత్స్ హోల్డ్ చేస్తారు చూడండి, వాళ్ళకి జెప్టోలో రీజాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది. రీజాయినింగ్ కాకుండా జెప్టోలో ఎవరైతే ఫ్రెష్‌గా జాయిన్ అవుతారో, ఫస్ట్ టైమ్ జెప్టోలో వర్క్ చేస్తారో వాళ్ళకి అప్ టు 10,000 నుంచి ₹15,000 వరకు జాయినింగ్ బోనస్ వస్తుంది. ఈ 10,000 అనేది హై డిమాండ్ స్టోర్‌లో మాత్రమే వస్తుంది. రిమైనింగ్ అన్ని జెప్టో స్టోర్‌లో 3,000, 4,000, 6,000, 8,000 ఇలా అయితే జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది. లాస్ట్‌లో నేను మీకు చూపిస్తాను ఏ స్టోర్‌లో ఎంతెంత జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది. మీ ఇంటికి దగ్గరగా ఏ స్టోర్ అయితే ఉంటుందో ఆ స్టోర్‌లో మీరు జాయిన్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. మీరు ఈ జెప్టోలో జాయిన్ అయ్యి డైలీ 4-5 లేదా 6 అవర్స్ వర్క్ చేసుకుంటే అప్ టు 5,000 నుంచి ₹6,000 వరకు మీకు డైలీ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఫుల్ టైమ్ వర్క్ చేస్తే డైలీ 8-10 అవర్స్ వర్క్ చేస్తే 10 నుంచి ₹12,000 వరకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇవాళ ఒక జెప్టో డెలివరీ పార్ట్నర్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయని కూడా మీకు చూపిస్తాను. ఈ జెప్టోలో డెలివరీ పార్ట్నర్స్ ఎక్కువగా అయిపోవడం వల్ల రోడ్డు పైన వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేసి పెడుతున్నారు భయ్య. ఇక్కడ పార్కింగ్ అంటూ ఏమీ పార్కింగ్ ప్లేస్ లేదు. సో ఇదొక చిన్న డిసడ్వాంటేజ్ అని నాకు అనిపించింది. మనం ఏ ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నా సరే అక్కడ ఎంతో కొంత ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో వాటన్నిటిని మనసులో పెట్టుకుంటే మనం ముందుకైతే వెళ్ళలేము. నెక్స్ట్ ఆర్డర్ కోసం మళ్ళీ స్టోర్‌లో అయితే వెయిట్ చేస్తున్నాను. నాలానే చాలామంది డెలివరీ పార్ట్నర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ స్టోర్ డిమాండ్ బట్టి మీకైతే ఆర్డర్ వేగంగా లేదా స్లోగా రావచ్చు. స్టోర్ దగ్గర ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పడింది. యెల్లో 4లో అయితే ఉంది భయ్య. లోపలికెళ్ళి మన గ్రాసరీస్‌ని అయితే పిక్ చేసుకొని డైరెక్ట్ అయితే వచ్చేస్తాను. ఫైనల్లీ గ్రాసరీస్ అయితే పిక్ చేసుకున్నా. ఇవే మన మెటీరియల్. ప్రతిసారి మెటీరియల్ పిక్ చేసుకునేటప్పుడు లోపల ఏం మెటీరియల్స్ ఉన్నాయి, మనకి యాప్‌లో చూపిస్తున్న మెటీరియల్ ఇందులో ఉన్నాయా? లేదా? అనేది క్రాస్ చెక్ చేసుకోండి. జెప్టోలో కొన్ని ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాం కదా! సో జెప్టోలో ఒక రోజుకి మంచి ఎర్నింగ్స్ ఒక రోజులో ₹2,000 రావాలంటే ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి? జెప్టోలో స్క్రీన్ పైన కనిపిస్తున్న అమౌంట్ చాలా తక్కువ చూపిస్తుంది. ఏంటి భయ్యా అంత తక్కువ చూపిస్తుంది? ఇలా అయితే మనం ఒక రోజులో ₹2,000 సంపాదించాలంటే ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి? మన వల్ల సాధ్యం అవుతుందా ₹2,000 ఎర్నింగ్ చేయడం ఈ జెప్టోలో అని చెప్పి చాలామంది అయితే డౌట్ పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెప్టోలో ఒక వారానికి 10,000 సంపాదించాలనుకుంటే ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలో నేను మీకు రెఫరెన్స్ ఫోటో ఇక్కడైతే స్క్రీన్ పైన అయితే వేస్తున్నాను. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఈ ప్రతి ఒక్కరికి జెప్టో వాళ్ళే వాట్సాప్లో పంపిస్తారు. అట్ ద సేమ్ టైం జెప్టో యాప్లో కూడా మీకు క్లియర్గా షో అవుతాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్లో మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ అట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ ఆఫర్ అని చెప్పి ఈ ఆఫర్ అయితే లాంచ్ చేశారు. ఎవరైతే జెప్టోలో ఫస్ట్ 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ₹3,000 మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈవినింగ్ సెక్షన్లో ఎవరైతే 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇంకొక ₹300 ఎక్స్ట్రా పేఅవుట్స్ అయితే వస్తాయి. అంటే ₹3,300 ఎర్నింగ్స్ అయితే వస్తాయి 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే. నెక్స్ట్ స్లాబ్ వచ్చేసరికి 120 ఆర్డర్స్. మీరు కానీ 1 వీక్లో 120 ఆర్డర్స్ కంప్లీట్ చేశారంటే 3,300 వస్తాయి. నెక్స్ట్ స్లాబ్ వచ్చేసరికి 140, 160, 180, 205. సో మీరు కానీ 1 వీక్లో 205 ఆర్డర్స్ కంప్లీట్ చేశారంటే మీకు అప్ టు ₹8,800 వస్తుంది. సో అన్నీ ఇందులోనే ఉంటాయి. జాయినింగ్ బోనస్, అటెండెన్స్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కలిపి ఇక్కడ చూపించే అమౌంట్ అయితే వస్తుంది. మీకు ₹10,000 రావాలంటే ఒక వారంలో మీరు 230 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. ఇలా 230 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఆ 1 వీక్లో ₹10,000 మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీకు అంతకంటే ఎక్కువ మనీ కావాలంటే మీరు అంతకంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ మీరు ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తారో మీకు అంత ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే వస్తాయి. ఈ జెప్టోలో
25,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ లాస్ట్ 1 వీక్కి. బట్ 1 వీక్లో మీరు 30,000 రూపీస్ ఎర్నింగ్ చేయాలంటే 420 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి 1 వీక్లో. సో 1 వీక్లో 420 ఆర్డర్స్ కంప్లీట్ చేయడం అంటే చాలా సాహసం అని చెప్పుకోవాలి. మీరు చెక్ చేసుకున్న డైరెక్ట్ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడే కంటే ముందే చెక్ చేసుకోవడం బెటర్ కదా. బయటికి వెళ్ళి ఐటమ్ మిస్ అయ్యిందంటే దానికి కంప్లీట్ బాధ్యతలు డెలివరీ పార్ట్నర్సే ఉంటారు. సో సీసీ కెమెరాస్ ఉంటాయి కదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఒక 2 నిమిషాలు చెక్ చేసుకోవడానికి ఏమైంది భయ్యా, చెక్ చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా. నా సజెషన్ ప్రతి మెటీరియల్ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. పాలు ఇట్లాంటివి కోల్డ్ ఐటమ్స్ ఏమైనా వస్తే మీరు బ్యాగ్ క్యారీ చేయండి. ఈ కవర్ బ్యాగ్లో క్యారీ చేశారంటే ఆ బ్యాగ్ అనేది తడిచిపోయి చిరిగిపోతుంది. సో అందుకోసమనే నా సజెషన్ ఏంటంటే బ్యాగ్ కూడా క్యారీ చేయండి. జెప్టో వాళ్ళు బ్యాగ్ కూడా ఇస్తారు, టీ షర్ట్ ఇస్తారు, ప్రతిదీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. మన దగ్గర ఉండే మెటీరియల్స్ ఉంటే డెలివరీ చేద్దాం. కస్టమర్ బాల్కనీలో ఉండి మనల్ని ఫైండ్ అవుట్ చేశారు. తనేం చెప్పారంటే గేట్ ఓపెన్ చేయండి అన్న, పక్కనే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ లో పెట్టేయండి, మీరు పైన వరకు రానవసరం లేదని చెప్పి తనైతే చెప్పారు. సరే అని చెప్పేసి లిఫ్ట్ లో పెట్టేస్తాను ఈ మెటీరియల్. వన్స్ లిఫ్ట్ లో పెట్టే ముందే మన గ్రాసరీస్ అనేవి ఒక ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకున్న తర్వాతనే ట్రిప్ క్లోజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, కస్టమర్ కి మన దగ్గర ఉండే గ్రాసరీస్ ని డెలివరీ చేసే ముందే మనమైతే ప్రాపర్ గా ఒక ఫోటోని తీసుకోవాలి. ఓకేనా. సో లిఫ్ట్ లో పెట్టేసాను. ఇప్పుడైతే ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్ గా ఈ ట్రిప్ అనేది క్లోజ్ అయిపోయింది. నాకు కొంతమంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉన్నారు భయ్య, అన్న జెప్టోలో ఒక వారానికి 25,000 రూపీస్ రియల్ గా ఎర్నింగ్ చేయగలమా? అలా 25,000 రూపీస్ ఎర్నింగ్ చేయాలంటే డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అని అడుగుతున్నారు భయ్య. 25,000 రూపీస్ ఒక వారంలో ఎర్నింగ్ చేయాలంటే అది సాహసమనే చెప్పుకోవాలి. మీరు డైలీ 15 to 18, 20 అవర్స్ వర్క్ చేస్తేనే అంత ఎర్నింగ్స్ అయితే చేయగలరు. అది కూడా ఒక వారం లేదా 2 వారాలు చేయగలరు. ప్రతి వారం చేయలేరు. మ్యాక్స్ టు మ్యాక్స్ డైలీ 8 to 10 అవర్స్ వర్క్ చేయండి. ప్రతి వారం కూడా ఒక 10,000 నుంచి 12,000 వస్తాయి. 10,000 వచ్చినా సరే 4 వారాల్లో మీరు 40,000 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో అంతేగాని మీ హెల్త్ అంతా కోల్పోయి ఒక వారంలో 40,000 ఎర్నింగ్ చేయాలనే స్కోప్ అయితే పెట్టుకోకండి. అలాంటి హోప్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీ హెల్త్ అనేది కంప్లీట్గా పోతుంది. సో హెల్త్ ఈజ్ వెల్త్. మీ ఆరోగ్యం కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు. సో అందుకోసమే నా సజెషన్, మీరు 8 to 10 అవర్సే వర్క్ చేయండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే. సో ఈ జాబ్స్ అనేవి ఈ ఒక్క రోజుతో అయిపోయావు కాదు. ఈ రోజు చేయాలి, రేపు చేయాలి, తర్వాత రోజు చేయాలి, మళ్ళీ తర్వాత రోజు చేయాలి. డైలీ రొటీన్ లైఫే. సో ఇక్కడ మనకి ఒక 10 days తర్వాత జాబ్ ఉండదని ఏం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ స్టోర్కి అయితే వచ్చేసాను. స్టోర్ లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తాను. మళ్ళీ ఆర్డర్ పడితే ఆ ఆర్డర్ కూడా తీసుకొని మీకైతే చూపిస్తాను. ఈ జెప్టో డెలివరీ పార్ట్నర్గా వర్క్ చేయాలంటే అంత ఈజీగా ఏమి ఉండదు. కొన్ని స్టోర్స్లో ఆర్డర్స్ ఉండవు. ఒక్కొక్క ఆర్డర్కి 10, 15 నిమిషాలు, 20 నిమిషాలు కూడా పడుతూ ఉంటాయి. సో ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. సో ఈ స్టోర్లో ఆర్డర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకైతే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తున్నాయి. సో నేను తర్వాత ఆర్డర్ కూడా పిక్ చేసుకున్నా. డ్రాప్ లొకేషన్ జస్ట్ 300 meters మాత్రమే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ జెప్టో డెలివరీ పార్ట్నర్స్ వర్క్స్ ఎలా ఉంటాయంటే, మనం అపార్ట్మెంట్కి వెళ్ళి డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. కొన్ని అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్లు కూడా ఉండవు భయ్యా. మనం పైకి ఎక్కి మరీ డెలివరీ చేయాలి. ఇక్కడ కంప్లీట్ గా వర్క్ లోడ్ మొత్తం కూడా డెలివరీ పార్ట్నర్స్ మీదే పడుతుంది. సో ఇవన్నీ హ్యాండిల్ చేయగలము అనుకున్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఫినాన్షియల్ గా ఎవరైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఒక వారం లేదా 2 వారాలు హార్డ్ వర్క్ చేస్తే మంచి ఎర్నింగ్సే వస్తాయి. ఓకేనా. ఇప్పుడైతే కస్టమర్ కి నా దగ్గర ఉండే గ్రాసరీస్ అయితే డెలివరీ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనం డెలివరీ చేసిన గ్రాసరీస్ కి ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో తీసుకుని ఈ జెప్టో యాప్ లోనే అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో ఐ హ్యావ్ టు మార్క్ డెలివరీ. డెలివరీ సక్సెస్ఫుల్ అయిపోయిందని క్లోజ్ చేసిన. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు స్టోర్ కి అయితే వెళ్ళిపోవాలి. సో డెలివరీ పార్ట్నర్ లైఫ్ ఇలానే ఉంటుంది భయ్య. స్టోర్ కి వెళ్ళాలి, మెటీరియల్స్ పిక్ చేసుకోవాలి, మళ్ళీ కస్టమర్ దగ్గర రావాలి, ఆ గ్రాసరీస్ ని డెలివరీ చేసేయాలి. ఇదే జరుగుతూ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇలా ఒక రోజులో మీరు ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు అంత ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకంటూ ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్ లో వెయిటింగ్ హాల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్, అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ కనెక్టివిటీ, ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బైక్ ట్యాక్సీ చేస్తే మనం ఎక్కడంటే అక్కడ వెయిట్ చేయాలి. విశ్రాంతి చేసుకోవడానికి మనకంటూ స్పెసిఫిక్ గా ఒక ప్లేస్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి, నేను స్టోర్కి వస్తున్న టైంలోనే నెక్స్ట్ ఆర్డర్ అయితే
పడింది. సమ్ టైమ్స్ చెప్పాను కదా, హై డిమాండ్ స్టోర్‌లో మీరు జాయిన్ అయితే ఎక్కువ ఆర్డర్‌లయితే వస్తూ ఉంటాయి. సో, హై డిమాండ్ ఏరియా అంటే గచ్చిబౌలి, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్, హైటెక్ సిటీ ఇలాంటి స్టోర్స్‌లో మనకి ఆర్డర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే మీ ఇంటికి దగ్గరగా ఏ స్టోర్ అయితే ఉందో ఆ స్టోర్‌లో మీరు జాయిన్ అయ్యి ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి డ్రాప్ లొకేషన్‌కి ఎన్ని కిలోమీటర్ ఉందో ఒకసారి అయితే చూద్దాము. ఎగ్జాక్ట్ 3.5 కిలోమీటర్లయితే ఉంది భయ్య. సో, ఇక్కడ మనం పార్ట్ టైమ్ చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ గూడా చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ ప్రెషర్ అంటూ ఏమీ లేదు. మనకంటూ ఎవరు బాస్ కూడా ఉండరు. ఇకపోతే ఎక్కువగా ఆర్డర్‌లొచ్చే టైమింగ్ కూడా చెప్తాను చూడండి. మీకు మార్నింగ్ సెక్షన్‌లో మార్నింగ్ 4:30, 5 నుంచి 10 వరకు ఎక్కువగా ఆర్డర్‌లయితే వస్తూ ఉంటాయి. తర్వాత ఈవినింగ్ 5 నుంచి నైట్ 11 వరకు ఎక్కువగా ఆర్డర్‌లయితే వస్తాయి. ఈ మిడిల్ టైమ్ ఏదైతే ఉందో ఆ టైంలో ఆర్డర్ ఫ్లో అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఏ స్టోర్ అయినా సరే ఆర్డర్ ఫ్లో తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక గ్రాసరీ డెలివరీ యాప్ కాబట్టి ఎక్కువగా ఇంట్లో ఉండేవాళ్ళు కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు టమాటాలు, క్యారెట్లు, ఆలు ఇలాంటివే ఎక్కువగా ఆర్డర్‌లు పెడుతూ ఉంటారు కాబట్టి, ఈ టైంలో ఎక్కువగా ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చాను. అపార్ట్‌మెంట్ పేరు ఎక్కడుందని చూస్తున్నాను. కానీ నాకు అపార్ట్‌మెంట్ పేరైతే కనపడలేదు. కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే, ఈ లొకేషన్ అనేది తప్పు పడుతూ ఉంటుంది. మనం అప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాలి. కొన్నిసార్లు అపార్ట్‌మెంటే కనపడదు. అలాంటప్పుడు డెలివరీ పార్ట్నర్స్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఫైనల్‌గా అపార్ట్‌మెంట్ దొరకడానికి నాకొక 5 మినిట్స్ అయితే పడింది. 5 మినిట్స్ తర్వాత అపార్ట్‌మెంట్ లోపలికెళ్ళి గ్రాసరీస్ అయితే డెలివరీ చేసి వచ్చేసాను భయ్య. ఈ జెప్టోలో వర్క్ అనేది ఇలానే ఉంటుంది భయ్య. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం స్టోర్‌కి వెళ్లి వెయిట్ చేయాలి. స్టోర్‌లో మనకి ఆర్డర్ పడుతుంది. వన్స్ ఆర్డర్ పడిన తర్వాత ఆ మెటీరియల్స్‌ని పిక్ చేసుకొని కస్టమర్ దగ్గరికెళ్లి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక డెలివరీ పార్ట్నర్ 1 డేలో ఎన్ని ఎక్కువగా ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తే మీకు అంత ఎక్కువ మొత్తంలో ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో, ఇప్పుడైతే మనం రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కి అయితే వెళ్దాం. నియర్ ఎక్కడైతే జెప్టో డెలివరీ పార్ట్నర్ ఉన్నారో వీళ్ళతో మాట్లాడదాం. అన్న మీరు జెప్టో డెలివరీ చేస్తున్నారా? అవునండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారన్న? దగ్గర దగ్గర 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ అవుతుందా? ఎంత వస్తుంది ఎర్నింగ్స్ మీకు? మాకు టార్గెట్ అనేది ఉంటుంది. టార్గెట్ని బట్టి 14,000 నుంచి 15,000, 16,000 వరకు వీక్లీ అయితే వస్తుంది మనకి. ఓకే. ఎన్ని అవర్స్ లాగిన్‌లో ఉండాలి? మనకు దగ్గర దగ్గర అయితే 8 అవర్స్ లాగిన్లో ఉండాలి. మనకు టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇంకో ఎక్స్ట్రా 10 అవర్స్ 11-12 అవర్స్ ఉండాల్సి వస్తుంది. ఈ 10-12 అవర్స్ వర్క్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఒక 14,000-15,000 శాలరీ వస్తుంది. శాలరీ వీక్లీ శాలరీ వస్తుంది. ఓకే. జెప్టో బానే ఉందా? ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నది. ఎర్నింగ్స్ అంతా బానే ఉన్నాయా? ఎర్నింగ్ ని బట్టి ఇప్పుడు బాగానే మనకి- ఉన్నది. ఇప్పుడు మనకి ఈ వీక్ లో క్రిస్మస్ ఆఫర్ తీసుకొచ్చింది కదా, ఓకే. ఎంత తీసుకొచ్చిందన్న? దగ్గర అయితే 30,000 ఉన్నది. ఓకే. 30,000 మనకు మన టార్గెట్ ని బట్టి మన రీచ్ ఎంత కొడితే అంతవరకు వస్తుంది మనకి. ఇప్పుడు రియల్ లైఫ్ లో యాజ్ ఎ డెలివరీ పార్ట్నర్ గా మీరు ఎంత ఎర్నింగ్ చేయగలరు? ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయినా ఇప్పుడు వేరే వాళ్ళు మీ కొలీగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఓకే. వాళ్ళు మోస్ట్లీ ఎంత వరకు రీచ్ అవ్వగలరు ఆ 40,000 లో? 40,000 లో అయితే 18,000 వరకు రీచ్ అవ్వచ్చు అన్న. ఓకే. 18,000 నుంచి 20 మధ్యలో రీచ్ అవ్వచ్చు. కానీ అక్కడ చూపించిన 40,000 రావాలంటే కష్టమా? కష్టము. 40 అంటే 16 గంటలు చేయాల్సి వస్తుంది. 16 గంటలు అంటే 6 నుంచి నైట్ 12 ఒకటి అవుతుంది. అలా ఎవరు ఉన్నారా 16 to 18 అవర్స్ వర్క్ అదే చేస్తారు? యాక్చువల్ ఒక పర్సన్ అయితే చేయలేడు అన్న. చేయలేడు. చేసిన చాలా రోజులు అంటే ఆర్డర్లు తక్కువ ఇచ్చి ఆ ఎర్నింగ్ ఎక్కువ ఇచ్చిండు. అప్పుడైతే చేశారు, చాలా వరకు 30,000 వరకు ఎర్నింగ్ చేశారు. ఓకే. నాది ఎర్నింగ్స్ ఎంత? అయితే వీక్లీ వచ్చేసి నాది 14,000 వస్తుంది. 14,000. నాకంటే ఎక్కువ ఎర్నింగ్ చేసేటోళ్ళు కూడా 15-20,000 వరకు ఎర్నింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మీరైతే నాకైతే 15,000 మాక్సిమం అయితే 15,000 వచ్చింది. 10 to 12 అవర్స్ లాగిన్ లో ఓకే. ఉంటారు. 10 to 12 అవర్స్. ఓకే. థాంక్యూ అన్న. ఓకే అన్న. ఇప్పటి వరకు మనం జెప్టో రైడర్ రివ్యూ విన్నాం కదా, అలాగే ఈ జెప్టో స్టోర్‌లో టాప్ ఎర్నింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఒక డెలివరీ పార్ట్నర్ హై ఎర్నింగ్స్ 38,620 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే చేసిండు భయ్య. 1 వీక్‌లో 425 ఆర్డర్స్ కంప్లీట్ చేసిండు. యావరేజ్‌గా పర్ డేకి ఎంతెంత ఎర్నింగ్ చేసిండో ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇంత ఎర్నింగ్ చేసిండంటే దేవుడని చెప్పుకోవచ్చు. ఇతని ప్రీవియస్ ఎర్నింగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. 258 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 9,500 రూపీస్ ఎర్నింగ్ చేసిండు. 48th వీక్ 234 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 8,500. అలాగే 47th వీక్ వచ్చేసరికి
384 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 13,391 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసిండు. ఇతని హైయెస్ట్ ఎర్నింగ్స్ ఈ వీకే వచ్చినాయంట. 38,620 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇంత వచ్చాయంటే తను ఎంతలా కష్టపడ్డాడో మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఇలా అందరూ ఇంతలా ఎర్నింగ్ అయితే చేయలేరు భయ్య, ఇదైతే వాస్తవం. మనమైతే 11:30కి లాగిన్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. ఇప్పటి వరకు కంప్లీట్గా 6 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఒక్కటి కూడా మనకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే రాలేదు. సో ఇలా రోజంతా నేను ఉండడం కొంచెం కష్టం, వేరే వర్క్ ఉంది కాబట్టి నేనైతే హోమ్కి వెళ్ళిపోతున్నాను. మా బావకైతే ఇవాళ ఫీల్డ్ వర్క్లో ఉంచుతున్నా. ఇవాళ తను ఇప్పటి నుంచి నైట్ 2 వరకు అయితే మేము స్లాట్స్ అయితే బుక్ చేసాము. నైట్ 2 o'clock వరకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేస్తాడు. పాసిబిలిటీ ఉన్నంత వరకు ఎక్కువ ఆర్డర్స్ కంప్లీట్ చేయడానికే ప్రయత్నిస్తాడు. ఓకే, ఇక వీడియో అనేది ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. ఫైనల్ ఎర్నింగ్స్తో మిమ్మల్ని అయితే కలుస్తాము. ఓకే బాబు, ఇంకేమైనా చెప్పాలా? ఇప్పుడు వరకు 6 అయినాయి. నైట్ మొత్తం 2 వర్క్ చేయాలి. 2 AM వరకు. 2 AM వర్క్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక వీడియో చేయడానికి 19 minutes దాకా అవుతుంది. మనకి 10 minutesలోనే చేయాలి. అంటే వీడియో తీయడం వల్ల మనకు లేట్ అవుతుంది. మేము అవి పెట్టుకోకుండా మొత్తం వీడియో చేసి లాస్ట్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో మీకు చూపిస్తాం. ఇప్పుడు వీడియో ఏమి ఉండదు, వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాము, లెఫ్ట్ అయిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. నేను ఒక్కడనే చేసి లాస్ట్కి ఎంత ఎర్నింగ్స్ వచ్చిందో అది మీకు చెప్తాం. అంతే చెప్తా కదా? అంతే కదా, రైట్, డన్. జెప్టోలో నేను 5 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. 5 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మావాడికైతే జెప్టో టీ షర్టు ఐడి మొత్తం అయితే ఇచ్చేసాను. నైట్ వరకు ఎన్ని ఆర్డర్స్ వీలైతే అన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయాలా, టోటల్గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయో అవి చూపించు. మన సబ్స్క్రైబర్స్కి ఆ ఎర్నింగ్స్ అయితే చూపిద్దాము, రియాలిటీ చూపిద్దాము అని చెప్పి నేనైతే వీడినైతే అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఎందుకంటే రోజంతా నేనైతే ఉండాలంటే కుదరలేదు. సో చిన్న వర్క్ అయితే ఉండే, అందుకోసమే వెళ్ళిపోయాను. ఎన్ని అయినారా మొత్తం? మొత్తం 31 అయ్యాయి. 31 మధ్యాహ్నం మనం లంచ్ చేసిన తర్వాత కదా, సెకండ్ హాఫ్. ఒకవేళ తెల్లారి నుంచి రాత్రి దాకా చేస్తే ఎంత అవుతాయి? ఆఫ్టర్నూన్ సెక్షన్ అంత ఉండరా. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి 5 నుంచి స్టార్ట్ అవుద్ది. 5 నుంచి బాగుంటుంది. లేదంటే ఈవినింగ్ సెక్షన్ చేసుకోవాలి. అంటే మిగతా టైం పీక్ అవర్స్ అనమాట. మనకి 10 వరకు బాగా ఉంటాయి ఆర్డర్స్. మిగతా పీక్ అవర్స్లో మనం వెళ్ళాం. మనకి సెకండ్ హాఫ్ నుంచి బాగుంటాయి ఆర్డర్స్. 2 ఆర్డర్ కన్నా ఎక్కువ కంప్లీట్ చేయలేకపోయాను. మరి నువ్వు గంటకు 3 ఆర్డర్లు ఎలా కంప్లీట్ చేసావు? మనము వీడియోలు తీసి నెక్స్ట్ పీక్ అవర్స్ అప్పుడు తక్కువ ఆర్డర్స్ ఉంటాయి. నెక్స్ట్ అప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇవి కాబట్టి తక్కువ ఉంటాయి. నెక్స్ట్ మన వీడియో కోసం ఆగి చేసాం కాబట్టి కొంచెం లేట్ అయింది. అందుకని మన సెకండ్ హాఫ్ వీడియోలు ఏం పెట్టుకోకుండా నార్మల్ చేసుకున్నాం. మ్యాక్స్ ఒక 1 అవర్కి ఎన్ని ఆర్డర్ కంప్లీట్ చేసావు నువ్వు? 1 అవర్కి మనకి మ్యాక్సిమం 2 అవుతాయి. కొన్ని దగ్గర పడిపోతుంటాయి 200 మీటర్లుగా. అలాంటప్పుడు 3 కూడా అయిపోతాయి. 4 కంప్లీట్ చేసావా ఒక 1 అవర్లో ఎప్పుడైనా? 1 అవర్లో 4 అంటే కష్టం. దగ్గరికి వెళ్ళి ఆగిపోద్ది అనమాట. ఎందుకంటే అన్ని దగ్గర పడవు కదా, కొంచెం లాంగ్ పడతాయి. ఒక్కొక్కటి 4 kilometers కూడా పడుతుంటాయి. ఒక్కొక్క ఆర్డర్కి ఎంత అమౌంట్ వచ్చింది? మనకి ఆర్డర్కి ఇంత అమౌంట్ ఉండదు. మనకి టార్గెట్ మనకి ఇస్తారు. నువ్వు ఆ టార్గెట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్డర్కి ఇంత ఉండకు. ఎందుకంటే మనకి ఐడీస్ ఉంటాయి, సైకిల్ ఐడీస్, నెక్స్ట్ బైక్ ఐడీ, ఐడీలు బట్టి మనకి ఆర్డర్స్ మారిపోతాయి. మనకి టార్గెట్ ప్రతి ఒక్కరికి వాట్సాప్లో మనకి టార్గెట్ ఇస్తారు. నువ్వు దాన్ని ఫాలో అయ్యావనుకో మనకి మంచిగా వస్తుంది అనమాట. 1 week అమౌంట్. నువ్వు ఆ టార్గెట్ని ఫాలో ఇంకేం పెట్టుకోక మైండ్లో. ఓకే, ఇంతకుముందు నేను చెప్పాను కదా అదే భయ్య. సో జెప్టోలో వర్క్ చేయాలనుకున్నప్పుడు మనకి ఆర్డర్ టార్గెట్ అయితే ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, అన్న నేను టార్గెట్ అచీవ్ కాకపోతే నాకేమైనా లాసా, లేకపోతే వాళ్ళు నాకు కాల్ ఏమైనా చేస్తారా, ఏమైనా కాల్ చేస్తారా? అట్లేం ఉండదు. మనం 300 కొట్టాలనుకున్నాం కానీ 100 కొట్టాం. 100కి ఇంత అమౌంట్ అని ఉంటుంది. ఆ 100కు ఎంత అమౌంట్ ఆ అమౌంట్ మనకి ఇస్తారు. మిగతాది రాదు. అందులో కాల్ ఏం రాదు మనకి. అసలు వాళ్ళ నుంచి డిస్టర్బెన్స్ ఉండదు మనకి, ఏముండదు. ఓకే, సో చూసారు కదా. సో టోటల్ ఫైనల్ ఆ రోజు నీకు ఎంత అర్నింగ్ చూపించింది? 31 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే నాకు 600+ అంత చూపించింది. చూడు, 633 రూపీస్. 633. సో ఈ 633 రూపీస్ అయితే మావాడు ఎర్నింగ్ చేయడానికి దగ్గర 12 hours అయితే వర్క్ చేసిండు. సో ఈ ఎర్నింగ్ స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఈ జెప్టోలో 1 day 2 days ఎర్నింగ్ చేస్తే మనకి ఆ ఎర్నింగ్స్ అనేవి కంటికి కనబడవు. కంప్లీట్గా వీక్ మొత్తం కూడా ఎక్కువగా ఆర్డర్స్ కంప్లీట్ చేయండి. మీరు ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు అంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి. 1 week అంతా కూడా కనీసం 200 ఆర్డర్లకి అయితే టార్గెట్ పెట్టుకోండి. ఆ 200 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ వీక్ పేఅవుట్స్ చూడండి. మంచిగా మీకు పాజిటివ్ అయ్యే ఎర్నింగ్స్ అయితే వస్తే మీరు కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ ఎర్నింగ్స్ నచ్చలేదు అనుకుంటే కంప్లీట్గా అప్పుడైతే లీవ్ అయిపోండి. బట్ మీరు కష్టపడకుండా మీరు డబ్బులు రావాలంటే కుదరదు, అంతే కదా. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా నోటీస్ చేసావా? నోటీస్ అంటే మనకి ఈ 200 అన్ని స్టోర్లు అవ్వదు. కొన్ని స్టోర్లో అందరికి అయిపోద్ది, కొన్ని స్టోర్లు అవ్వదు. ఎందుకంటే ఆ ఏరియా బట్టి హై డిమాండ్ ఏరియా, లో డిమాండ్ ఏరియా వీటి బట్టి కూడా ఉంటుంది. భయ్యా మీకు అవుతున్నాయి, మా స్టోర్లు అవ్వట్లేదు అంటే మీది లో డిమాండ్ ఏరియా అవ్వచ్చు, మాది హై డిమాండ్ ఏరియా అవ్వచ్చు. అబ్సల్యూట్లీ, ఇది కూడా కరెక్టే భయ్యా. ఈ జెప్టోలో హై డిమాండ్ అలాగే లో డిమాండ్
కొన్ని స్టోర్స్ అయితే ఉంటాయి. మీరు హై డిమాండ్ ఏరియాలో జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అంటే అప్ టు 10,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. 15,000 వరకు 15,000 కూడా యాడ్ చేస్తారు. 15,000 రీసెంట్గా యాడ్ చేశారు. ఇప్పుడైతే రీసెంట్లీ 15,000 వరకు ఇంక్రీజ్ అయితే చేశారంట. లో డిమాండ్ స్టోర్లో మీరు జాయిన్ అయితే అప్ టు 5 నుంచి 8,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో కూడా గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు జెప్టోలో కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. సో ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.